అందరికీ స్వాగతం సుస్వాగతం. చూడండి, వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు 6 జూలై 2024 నుండి ప్రారంభమయ్యి 15 జూలై 2024 సోమవారం వరకు నవరాత్రులు ఉంటాయి. వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఉంటాయి. చాలామందికి ధర్మ సందేహము ఏంటి అని అంటే, వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఏ విధంగా చేయాలి, మరి ఎలా, అన్ని ధర్మ సందేహాలు కూడా ఈ యొక్క వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. పూర్తిగా వినగలరు. చూడండి, ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు చేయాలి అని అనుకున్న వాళ్ళు చూడండి, ఇల్లంతా కూడా శుద్ధి ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఇల్లంతా కూడా శుద్ధి ఉండాలి. నవరాత్రులంతా కూడా ఒక టేబుల్ తీసుకోవాలి మీరు, ఓకేనా? ప్రతి పూజ మనం ఎలా చేస్తాం, టేబుల్ పెట్టుకొని చేస్తాం, అది అందరికీ తెలిసిందే. అయితే తూర్పుకి ఫేస్ పెట్టేసి ఆ తూర్పు దిక్కుగా మీరు ఒక టేబుల్ ఏర్పాటు చేసుకోండి. తూర్పుకు ఉండేటట్టుగా అక్కడ టేబుల్ పెట్టేసి, అంటే తూర్పు దాంట్లో కూడా కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. తూర్పుకి దేవుడి ఫేస్ ఉండాలి, మనము దేవుడికి చూడాలి. తూర్పు అంటే సూర్యుడు ఎక్కడైతే ఉదయిస్తాడో అక్కడి సైడ్ ఫోటో పెట్టండి. అక్కడ ఆ సూర్యుడికి దేవుడు చూడాలి. అర్థమైంది కదా? మనమేమో పశ్చిమానికి చూస్తాము, దేవుడు తూర్పుకి చూస్తాడు. క్లియర్ ఇక్కడ, ఓకేనా? టేబుల్ అక్కడ పెట్టుకోండి. టేబుల్ అక్కడ పెట్టుకున్న తర్వాత దానిపైన వస్త్రము పరచండి. వస్త్రము పరిచి వారాహి అమ్మవారి యొక్క ఫోటో దొరుకుతుంది బయట, అది తయారు చేపించుకొని అక్కడ పెట్టండి. పెట్టిన తర్వాత అక్కడ చాలామందికి ధర్మ సందేహము ఏంటి అని అంటే, అఖండ దీపము పెట్టాలా అని అడుగుతారు. చూడండి, మీ శక్తిని బట్టి, అంటే శక్తి అంటే అలా కాదు, ఇప్పుడు అందరూ కూడా వీలు కాదు. మధ్యలో పోయిందనుకోండి, డౌట్స్ వస్తాయి. స్వామి పోయింది, మళ్ళీ నెగిటివ్ థాట్స్ వస్తాయి. కాబట్టి అలాంటి మీకు వీలైతేనే పెట్టండి. నేను చూసుకోగలుగుతాను అని అంటేనే పెట్టండి, లేదా అవసరం లేదు, ఓకేనా? మరియు శుచిగా ఉండాలి. ఆ నవరాత్రులంతా కూడా బ్రహ్మచర్యం పాటించాల్సిందే, లేదా ఈ యొక్క దీక్ష చేయకండి. క్లియర్గా చెప్తున్నాను, చేయకండి. నాన్ వెజ్ అస్సలే తినకూడదు, నాన్ వెజ్కి దూరంగా ఉండాలి, లేదా చేయకండి దీక్ష. చాలా శక్తి ఉంటుంది ఈ దీక్షలో. చూడండి, మీరు ఎప్పుడైతే దీక్షను ప్రారంభం చేయాలి అని అనుకుంటున్నారో దానికంటే ముందే ఇల్లంతా కూడా శుద్ధిగా ఉండాలి. గోమయముతో శుద్ధి చేయండి ఇల్లంతా కూడా, ఓకేనా? క్లీన్గా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనము ఏర్పాటు చేసుకున్నాం, ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని టేబుల్ పెట్టుకున్నాము, దానిపైన వస్త్రము పరిచాము, ఫోటో కూడా పెట్టుకున్నాము, దానిపైన ఫోటో ముంగల బియ్యము పోయాలి, ఓకేనా? బియ్యము పోసి అక్కడ మనము దీక్ష ప్రారంభం చేయాలి. అక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ పూజ చేసినా సరే గణపతి పూజ చేయాల్సిందే. గణపతి పూజ చేయాలి. పసుపు గణపతి తీసుకొని అక్కడ గణపతి పూజ అయ్యాక తర్వాత వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల పూజ మనము ప్రారంభం చేయాలి. అంటే దీక్ష ప్రతిరోజు కూడా పూజ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. పూజ ఎలా చేయాలో వేరే వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఎలా చేయాలి, ఏమేం పద్ధతి అనేది ఇప్పుడు మీకు చెబుతున్నాను. క్లియర్గా పూర్తిగా వినండి, ఏది కూడా మిస్ అవ్వకండి. మరియు ఇదైతే పూర్తవ్వింది, ఓకే. మనము గణపతి పెట్టుకున్నాము, గణపతి కూడా పూజ చేస్తాము. తర్వాత మరియు వారాహి అమ్మవారి యొక్క ఫోటో కూడా పెట్టుకున్నాము. ఇంకొకటి విగ్రహం తీసుకోండి, బొటన వేళ్ళ కంటే కూడా చిన్నది తీసుకోండి, ఓకేనా? చిన్నది తీసుకోండి. విగ్రహం చిన్నగా ఉంటే ఏం పర్వాలేదు, పెద్దది తీసుకోకూడదు. చిన్న విగ్రహం తీసుకొని అభిషేకం చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఓకేనా? అమ్మవారి యొక్క విగ్రహం తీసుకొని మీరు అభిషేకము పంచామృతములతో అభిషేకము చేసుకోవాలి. అది మీకు అంతా కూడా క్లియర్గా చెప్తాను. అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీకు పూజ అంతా కూడా విధి విధానాలతో మంత్రాలతో సహా క్లియర్గా చెప్తాను అప్పటి వరకు, ఓకేనా? ఇదైతే ఓకే, ఇప్పటి వరకు అయితే ఓకే. అంతా కూడా చూడండి, మనస్సుతో చేయాలి ఈ పూజ. ఎంత మనస్సు పెడతారో అంత ఫలితం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారికి పూజా విధానం ఏంటి, అమ్మవారికి నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించాలి. పానకం, బెల్లం పానకం మీరు రెడీ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి.
ఇంకా మీకు అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏమైనా పెట్టాలి అని అనుకుంటే మీ ఇష్టానుసారము నైవేద్యము రెడీ చేసి అమ్మవారికి పెట్టండి. మనస్సుతోని చేయండి. అమ్మవారు అంటే మీరు వేడుకోవాలి, అమ్మా నేను చేశాను, మీ తినండి, స్వీకరించండి, హృదయపూర్వకంగా నేను ఇస్తున్నాను, స్వీకరించండి అమ్మవారని చెప్పేసి అమ్మకి పెట్టాలి. మనస్సుతోని చేయాలి, అమ్మవారు కరిగిపోతుంది. ఓకేనా? చాలా విశేష ఫలితాలు ఇస్తూ. ఇంకొకటి నేను చెప్తాను వినండి. అమ్మవారికి కోరిక కోరుకోకండి, కోరుకోకుండానే అమ్మవారు కోరిక ఇచ్చేస్తుంది. ఇంకొకటి చెప్తాను వినండి. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా కోరిక కోరుకున్నారనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ధనాన్ని కోరుకున్నారు, ధనం నాకు పెరగాలి అమ్మవారు అని చెప్పేసి అమ్మకి కోరుకున్నారు. మీకు ధనం మాత్రమే ఇస్తుంది అమ్మ. తర్వాత మనశ్శాంతి, తృప్తి ఇలాంటిది ఇవ్వదు. మరి ఏది అడగకుండా మీరు అమ్మవారికి పూజ చేయండి, దీక్ష చేయండి, ప్రతి ఒక్కటి కూడా ఇస్తుంది. అంత అమ్మవారికి శక్తి ఉంది. కాబట్టి కోరిక కోరుకోకుండా దీక్ష చేసి చూడండి, ఎంత తృప్తి పడతారో మీకే అర్థమవుతుంది. చాలామంది జీవితాలే మారిపోయాయండి. కాబట్టి ఒక క్లియర్గా ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఏమేం అన్నీ కూడా ఒకేసారి చిన్నగా చెప్తాను. మొదటి నుండి ముందుగా ఇల్లు శుద్ధి చేసుకోవాలి. తర్వాత టేబుల్ పెట్టుకోండి, తూర్పు వైపు అమ్మవారు చూసేలాగా పెట్టుకోండి. అలా తర్వాత దానిపై వస్త్రం పరిచండి, వస్త్రం పరిచి దానిపైన ఫోటో పెట్టండి, ఫోటో పెట్టి బియ్యం పోయండి వస్త్రం పైన, తెల్లటి వస్త్రం తీసుకోండి. తర్వాత కలశం ఏర్పాటు మీకు అంటే కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. కలశం అని అంటే కలశం పెట్టుకొని దానిపైన కొబ్బరికాయ పెట్టి వస్త్రం అంటే ఎర్రటి వస్త్రం జాకెట్ పీస్ ఉంటుంది కదా, దానిపైన కొబ్బరికాయ పైన పెడతారనమాట. మీ సాంప్రదాయంలో ఉంటే పెట్టుకోండి, లేదా లేదు. ఓకేనా? అలా చేసుకున్న తర్వాత దానిపై విగ్రహం, అమ్మవారి యొక్క విగ్రహం ఉంటుంది. గణపతి పూజ చేయాల్సిందే. అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకము చేయాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు, ధూప దీప నైవేద్యాలు, పువ్వులు అన్నీ కూడా పెట్టి నైవేద్యం సమర్పించి అమ్మవారికి హారతి, తర్వాత మంత్రపుష్పము, ప్రదక్షిణ ఇవన్నీ కూడా సింపుల్గా ఉంటుంది. మీకు మంత్రాలతో సహా నేను చెబుతాను, మీరు ఓన్లీ వీడియో ఆన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చెప్తాను. ఓన్లీ మీకు విధి విధానం ఏంటి, ఎలా ఉండాలి, పద్ధతిలోని ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కాబట్టి స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు. ఈ వీడియోని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు అని అంటే నెక్స్ట్ వీడియో మీకు రావాలి కదా, వస్తే మీరు చేసుకోగలుగుతారు చూసుకొని. ఆ వీడియో ఆన్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. స్వస్తి.